దాన్ని అట్లాగే తింటున్నామా? సరే, తింటం లేదు కదా. వాటిని మిల్లు పడుతున్నాం, పాలిష్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం, అన్నం చేస్తున్నాం, అప్పుడు భుజిస్తున్నాం. అప్పటిదాకా దాన్ని తింటం లేదు. భూమిలో దొరికే బంగారాన్ని అలాగే చెవులకి మెళ్ళలోనే వేసుకుంటున్నామా? లేదు, దాన్ని పుటం పెడుతున్నాం, కాలుస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, అవి చేస్తున్నాం, నగ చేస్తున్నాం, బాగుందో లేదో చూసుకుంటున్నాం, అప్పుడు ధరిస్తున్నాం. అవునా? మరి అవే మానవుడు ఉపయోగించడానికి పనికి రాకపోతే, మనలో సంస్కారం రాకపోతే భగవంతుడు మనం ఎలా ఉపయోగించుకుంటాడు? ట్రై టు బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. భగవంతుడి చేతిలో పనిముట్టుగా మారాలి అంటే మనం సంస్కరింపబడాలి. ఎలా సంస్కరింపబడతాం? సేవా సంస్కారం. దేనికోసం వచ్చాం భూమి మీదకి? ఇంతమంది రావడానికి కారణం ఏమిటి? ఈ ఆధ్యాత్మిక సదస్సు ఇంతమంది ఇది నడపడానికి, ఇదంతా రావడానికి కారణం ఏమిటి? సేవ. తనొక్కరు ధ్యానం చేసుకోవచ్చు కాదు. ఒక పెళ్ళికి వెళ్ళాం, నేను ఒక్కడనే వెళ్ళాను. వెంటనే పెళ్లి పెద్ద ఏమడుగుతాడు? మీ ఆవిడ రాలేదేమో అని అడుగుతాడు. వచ్చింది, నా సంగతి పోయింది. అవునా? భగవంతుడు కూడా అంతే. నేను ఒక్కడిని వెళ్తే ఒప్పుకోడు. ఏమి ఇంతమంది ఉండిపోయినారు కదా, ఎందుకు వాళ్ళందరినీ తీసుకురాలేదు? అదే చేస్తుంది. మనందరినీ పట్టుకుని వెళ్ళిపోవడానికే తాపత్రయం అంతా. అలాంటి తాపత్రయం లేనిది ఋషిత్వం కాదు. ఒక ఋషి శిష్యుడిని పిలిచి, ఇక్కడ ఎలా ఉందో చూడు అని అడిగారట. అడిగితే ఆ ఋషి ఆ గోడెక్కి, అబ్బా గురువుగారు ఇక్కడ చాలా బాగుందని అవతల పక్క దూకేశాడు. వెంటనే ఇంకొక శిష్యుడిని పిలిచాడట. ఇంకొక శిష్యుని పిలిచి అతను కూడా చూసి ఆయన కూడా అవతల దూకేశాడు. మూడో శిష్యుని పిలిచారు. మూడో శిష్యుడు ఏం చేశాడు? గోడెక్కి, ఇక్కడ చాలా బాగుంది, మీరందరూ రండి అన్నాడట. ఇతనే నిజమైన శిష్యుడు అని చెప్పి. ఎప్పుడైతే నాతో కూడా, నేనొక్కడిని కాదు, నాతో కూడా 10 మందిని చేయగలమో, తీసుకెళ్ళగలమో, అతను భగవంతుడికి మిక్కిలి ప్రీతి చెందినవాడు. అది మనం చేయాల్సినటువంటి, అది సేవ. అదే జీసస్ చెప్పింది కూడా. మనం ఎంతో బాధపడితే, ఎంతో ఋషిపొంగుల దయ వల్ల మనకు ఒక పిల్లడు పుట్టినాడు. వాళ్ళని సరిగ్గా పెంచుకోగలుగుతున్నామా? వాళ్ళకి సరైన ధ్యానం నేర్పగలుగుతున్నామా? వాళ్ళని సరైన యోగంలో పెట్టగలుగుతున్నామా? మరి ఇవన్నీ చేసుకోకపోతే ఎట్లా? హౌ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ గుడ్ పేరెంట్స్? అంచేత చిన్నతనంలోనే మనం ఏం నేర్చుకుంటున్నామో పిల్లలకి అది నేర్పాల్సిన అవసరం ఉన్నది. సి వాట్ ఈస్ ఎ ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి? ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఎంతమంది పిల్లలకి నేర్పినాం మనం? నా పిల్లలు లవకుశల్లో ఉండాలి, నేతి మాత్రం చస్తే రాముళ్ళలో ఉండను. ఎవరు పుడతారు? రావణాసురుడే పుడతాడు. ఇందాక సార్ చెప్పారు రావణాసురుడు, ధృతరాష్ట్రుడు గురించి. అందుకని నేను ఎప్పుడైతే రాముళ్ళలో ఉన్నానో నా పిల్లలు నన్ను వదిలిపెట్టి ఉండారు. ఐ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ కావాలి. ఎవరికి? నా పిల్లలకి. నా పిల్లలు అలా పెరగాలి. అలాంటి సేవా కార్యక్రమంలో పిల్లల్ని ఇప్పటి నుంచి ప్రవేశపెట్టండి. మీరు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటారు. మీరు చేయకండి, పిల్లల చేత చేయించండి. థ్యాంక్ యూ. వాళ్ళల్లో అద్భుతమైనటువంటి వికాసం. ఇందాక ఒక సార్ చెప్పారు, పిల్లలు ఎంత ఆనందం. పిల్లలే దేవుళ్ళు కదా. ఆ దేవుళ్ళలో ఉండేటటువంటి ఎన్ని మంచి గుణాలని కూడా పనిగట్టుకుని పాడు చేస్తున్నామో అనిపిస్తుంటుంది మనకు. అంచేత వాటిని అభివృద్ధి చేసేలాగా ఇది చేయండి. అదే జీసస్ అంటున్నారు, పీపుల్ మోర్ ఆఫెన్ ఆస్క్ వాట్ ఇస్ ఇన్ ఇట్. ఎవరు? నేనే. ఎవ్వరు కాదు, ఎవ్వరు మారక్కర్లేదు ప్రపంచంలో. మారాల్సింది నేనే. నిన్న ధ్యానం చేశాను 1/2 గంట సేపు, ఇవాళ ధ్యానం చేశాను 1/2 గంట సేపు, రేపు ధ్యానం చేస్తాను 3/4 గంట సేపు. నిన్న సేవ చేశాను, ఇవాళ సేవ చేస్తాను, రేపు సేవ చేస్తాను. రోజు సూర్యుడు రాకపోతే సూర్యుడు చేస్తుంది సేవ కదా? అంతేనా? ఇక్కడి నుంచి మనం సాయంత్రం 7 గంటలు 8 గంటల దాకా కానీ ఇలాగే అందరం చెప్పామంటే, ఓరి నాయన వాళ్ళు ఎవరో వచ్చి చాలా బోరు కొట్టారు అని చెప్పి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఫ్యాన్ వేసుకుని పడుకుంటాం. అవునా? ఎందుకని? రెస్ట్ తీసుకుంటాం. 365 రోజులు గాలి వీస్తూనే ఉంది, 1 గంట రెస్ట్ తీసుకుందాం ఎప్పుడైనా అనుకుందా? లేదు. సేవే తనైపోయింది. తత్వమసి.
ఏ రకంగా అయితే దూర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి కొడుక్కి వంట చేసేటప్పుడు తల్లి వంట అయిపోతున్నదో, ఆ గాలి కూడా తనే సేవ అయిపోయింది. అది తప్పించేం లేదు, తనే అట్లా మారిపోయింది. పోతాయి పోతాయి ఈ సిన్స్. సేవ్ ఏ సోల్. ఒక్క సోల్ని రక్షించండి, ఒక్క ఆత్మని రక్షించండి, ఒక్క సేవ చేయండి, ఈ సిన్స్ అన్నీ పోతాయిట. జీసస్ చెప్పిన మాట నేను చెప్తున్నది కాదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ నీడ్స్ యువర్ కన్సర్న్. ప్రపంచంలో చాలా మంది మన తాలూకా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతమంది మనం స్ట్రెచ్ చేస్తున్నాం. ఎప్పుడు అడిగినా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలనే, కానీ నీకేం కావాలని ఎప్పుడైనా అడిగాను? భగవంతుడి దగ్గరికి వెళ్తే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, మామూలుగా అనుకుందాం, రాత్రి 11:30, 12 అవుతున్నారు, అప్పుడు తలుపులు తెరిచి అప్పుడు వదిలేరు మనని. లోపలికి వెళ్తే అక్కడ తలుపులు వేసేస్తారేమో, ఎక్కడ గర్భగుడి మూసేస్తారేమో. స్వామి 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 ఎలాగైనా ఉంచండి 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 అని మొక్కుకున్నాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాం. ఒక్కసారి అనుకున్నాం, పొద్దుడు 4 గంటలకు లేచేవే, 12 గంటల దాకా అలా నిలబడే ఉన్నావే, ఒక్కసారి పడుకో స్వామి కాళ్ళు పడతానని ఒక్కరోజు అనుకున్నామా? లేదు. మనకి ఆ బంధం ఏర్పడటం లేదు భగవంతుడితోటి, ఆధ్యాత్మికతోటి మనకి బంధం ఏర్పడటం లేదు. వాస్తవానికి చూడండి, ఇంకొక విషయం చెప్తాను. నాకు భగవంతుడికి మధ్య బంధం ఏర్పడేదాకా భగవంతుడు ఏంటో తెలియదు. ఎందుకో చెప్పనా? ఏ దేవుడు అంటే ఇష్టం తల్లి బంగారం? ఏ దేవుడు అంటే ఇష్టం చెప్పండి, వెంటనే చెప్పండి, ఇమీడియట్గా చెప్పండి. మీకే దేవుడు అంటే ఇష్టం? వెంకటేశ్వర స్వామి, శివుడు. శివుడు అంటే ఇష్టం. అమ్మ మీరు ఇలా వెళ్ళిపోతుంటే శివుడు కనబడ్డాడు తోవలోనే, ఏం చేస్తారు? వెంటనే వెంటనే చెప్పండి. ఇలా వెళ్ళిపోతుంటే ఈశ్వరుడు కనబడ్డాడు, ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు. అమ్మ ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. పిల్లలు 4 రోజుల నుంచి కనపడటం లేదు. ఏమ్మా ఇలా వెళ్ళిపోతుంటే కనబడ్డాడు తోవలో, ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తాం? ఏరా ఇక్కడ కనబడ్డా 3 రోజులు పెట్టి వస్తున్నాను నీకోసం వెతుకుంటే, ఎక్కువ ఇంటికి పోదాం అని తీసుకెళ్తామా? కానీ ఇందాక ఈశ్వరుని ఏం చేసాం? దండం పెట్టుకున్నాం, మన నాన్న మనం పోయాం. ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎందుకోసం ఇక్కడ కనపడ్డాడు? నీకోసమే ఎందుకంటే ఉన్నదే నీకోసం, ఆయనకి వేరే పనేం లేదు. వచ్చిందే సామమూర్తి కోసం. వాడు దండం పెట్టుకుని బయటకు పోతాడు, ఇంకా ఆయన చూసేదేవు. చూడండి, అసలు మనకి రిలేషన్ ఏర్పడటం లేదు, భగవంతుడితో ఒక బంధం ఏర్పరచుకోలేకపోయాం. బంధములేవి వద్దిక తండ్రి, మీతో బంధము ప్రియ బాంధవము. ఈ బంధాలన్నీ ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాంటి భగవంతుడితో బంధం ఏర్పరచుకునే దాకా ఇది నాది అని అనిపించదు. ఎందుకు పిల్లల్ని తీసుకెళ్ళింది? పిల్లడి నాది. ఇందాక దండం పెట్టుకుని వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయినారు? రిలేషన్ లేదు కాబట్టి. చూడండి ఎంత అన్యాయంగా ఉన్నామో మనమే. సో ఈ విషయాలు మనకు తెలియడానికే వీ కెన్ ఎక్స్ప్రెస్ రిగ్రెట్, ఫీల్ రిమోర్స్ ఫర్ డూయింగ్ థింగ్స్ రాంగ్, ఫుల్ రిపెంటెన్స్. మనం ఎంత పశ్చాత్తాపడినా, ఎంత బాగా చెప్తున్నారో జీసస్, మీరు ఎంత పశ్చాత్తాపడినా ఒక్క సేవ చేయడంలోనే అంతకంటే ఎక్కువ మాధుర్యాన్ని పొందగలరు. కానీ సప్రెస్ అయిపోయింది, చంపేస్తున్నాం పని కట్టు, దాన్ని బయటికి రానివ్వటం లేదు మనం. తెరీసా ఏమంటున్నారు చూడండి, నాట్ ఆల్ ఆఫ్ అస్ కెన్ డూ గ్రేట్ థింగ్స్. మనందరం పెద్ద పెద్ద పనులు చేయలేం, కానీ ఏ పైనా గొప్ప ప్రేమతో చేయండి. ఎంతో ప్రేమగా చేయొచ్చు కదా ఏ పనైనా. ఇది చెప్పటమే ఎంతో ప్రేమగా చెప్పొచ్చు, లేకపోతే మామూలుగా వెళ్ళిపోవచ్చు. అందుకని ఆ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఒక్కరికి చూపించగలుగుతున్నామా మన ప్రేమని? ఎవరితోన్నా పంచుకోగలుగుతున్నామా? ప్రేమ వాక్కు రూపంలో సత్యం అవుతుంది. మా స్వామి చెప్పిన మాట చెప్తున్నాను, ప్రేమ వాక్కు రూపంలో సత్యం అవుతుంది. చూడండి, నిజంగా తల్లి పిల్లడితో అబద్ధం చెప్పదు, అక్కడ ప్రేమ ఉంది, అది వాక్కు రూపంలో సత్యం అవుతుంది. ప్రేమ ఆచరణ రూపంలో ధర్మం అవుతుంది. ఇదే ప్రేమ ఆచరిస్తూ ఉంటే ధర్మం అవుతుంది.
ప్రేమ ఆలోచన రూపంలో శాంతి అవుతుంది. ప్రేమగా ఆలోచించండి, శాంతిగా ఉంటాం కదా. ప్రేమ ఆలోచన రూపంలో శాంతి అవుతుంది. ప్రేమ అవగాహన రూపంలో అహింస అవుతుంది. ఇవే సత్యధర్మ శాంతి ప్రేమ అహింస. ఎందుకు ఇలా చీకట్లో ఉండిపోతున్నారని కదా ఇది వస్తా, లేకపోతే ఎంత చీకట్లో ఉండిపోయేవాళ్ళం. సో ఇది ఋషిత్వం. అందుకని మనకు వచ్చింది దేనికి? మళ్ళీ పంచడానికి. ఇచ్చిన ప్రేమని ఉంచుకోవడానికి కాదు, పంచుకోవడానికి నలుగురితో. అలా పంచుకొని ప్రేమ ఏమవుతుంది? మనలోనే ఉండిపోతుంది, స్వార్థం అయిపోతుంది. రైట్? దే ఆర్ ఆల్ జీసస్ ఇన్ డిస్గైజ్. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎవరు వాళ్ళంతా? నీ ఇంటికి వచ్చిన ముష్టివాడు కానీ, నీ ఇంటికి వచ్చిన ముష్టివాడు కానీ, కుష్టివాడు కానీ, లేకపోతే నిరుపేద కానీ, బెగ్గర్ కానీ, వీళ్ళందరూ ఎవరు? దే ఆర్ ఆల్ జీసస్ ఇన్ డిస్గైజ్. మారువేషంలో ఉండేటటువంటి జీసస్. వాళ్ళు రాకపోతే నువ్వు సేవ ఎవరికి చేస్తావు? ఒకసారి స్వామి ఒక ఆయన అడిగారు, నిన్న ఇంటికి ఒక ఆయన వస్తే పో 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 అని తరివేశావు, వాడు చచ్చిపోయినాడా అని అడిగాడు. లేదు స్వామి, ఎవరో పెట్టారు. ఎవరు పెట్టారు అనుకుంటున్నావు? నేనే పెట్టాను. అదే నువ్వు పెడితే? మనిషికి భగవంతుడికి పెద్ద వ్యత్యాసం ఉండదు. మనం దాన్ని పట్టుకోగలిగితే అంత ఆనందం. మీరు ఇక్కడి నుంచి రాత్రి 12 గంటలకు లేవండి, రైల్వే స్టేషన్కి వెళ్ళండి. ఒక ఆయన ముడుచుకొని పడుకుని ఉంటాడు, ఒక దుప్పటి కప్పేసి వచ్చేసి ఏం చెప్పకండి, దుప్పటి కప్పేసేయండి, ఇంటికి వచ్చేసేయండి. పొద్దుట్లేచి ఏమనుకుంటాడు? ఈ దుప్పటి ఎవరు కప్పారు అనుకుంటాడు? భగవంతుడు కప్పాడు అనుకుంటాడు. ఎప్పుడైతే నీకు రూపనామాలు పోయాయో, ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. అతన్ని లేపి, నేను భద్రాద్రి బ్యాంక్ CEO అని, సామూర్తి నా పేరు, ఈ దుప్పటి తీసుకొని. వాడెవడో రాత్రి 12 గంటలకు వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేశాడు నన్ను, ఈ దుప్పటి ఇచ్చిపోయాడు, కొంచెం మంచిది ఇస్తే బాగుండేది కదా. చూడండి ఎంత తేడా ఉందో. నువ్వు లేకపోతే భగవంతుడు వచ్చి ఉంటాడు, నువ్వే ఉంటే నువ్వు ఉన్నావు కదా, నేను ఎందుకు ఉండడం అంటాడు. సో దే ఆర్ జీసస్ ఇన్ డిస్గైజ్. వాళ్ళు భగవత్ స్వరూపాలు. వాడే లేకపోతే నువ్వు ఎవరికి చేస్తావు, ఎందుకు చేస్తావు, ఎలా చేస్తావు? అంతా నేనే నిండున్నాను, అంతా నాదే, నీదంటూ ఏమీ లేదు, భగవంతుడు చెప్తున్నాడు ఈశావాస్యోపనిషత్. రైట్? అందుకని మనకేమి అధికారం లేదు. భగవంతుడు పంపించిన ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి, భగవంతుడితో పంపించిన ఒక ప్రతినిధిగా ఉండాలి, భగవంతుడు పంపించిన ఒక భర్తగా ఉండాలి. వాస్తవానికి ఒక విషయం చెప్తాను. ఒకసారి మా స్వామిని అడిగాం, స్వామి అన్నీ అయిపోయింది, నేను చెయ్యాల్సింది ఈ భూమి మీద అయిపోయింది, నన్ను ఇంకా తీసుకెళ్ళండి, ఇంకా నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఉంటే ఏం తప్పుడు పనులు చేస్తాను అని అంటే మరి నీ భార్య ఉంది కదా, భార్యనో అన్న. స్వామి, భర్తలు లేని భార్యలను చాలామంది ఉంచారు, నేను లేకపోతే నా భార్యను బాగా చూసుకుంటారు, అందుకని నన్ను తీసుకెళ్ళండి. అప్పుడు స్వామి ఏమన్నారు తెలుసా? నువ్వు లేకపోతే నీ భార్యను నేను ఇంకా బాగా చూసుకుంటారా, కానీ నువ్వు ఉన్నావని చూసుకోవటం లేదు అన్నారు. అంటే నువ్వు ఎలా ఉండాలి? ఇంట్లో భగవంతుడు పంపించిన ఒక భర్తగా ఉండాలి, భగవంతుడు పంపించిన ఒక భర్త ఉండాలి. నీకంటూ ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమం భగవంతుడు నిర్ణయించాడు. సృష్టి కార్యక్రమం చేయడం కోసం అనేటటువంటిది వివాహం అనేటటువంటి వ్యవస్థని కూర్చారు. అది చేస్తే భగవంతుడికి ఆనందం. అంచేతే మన ధర్మమైనటువంటి పనులు మనం ఎప్పుడైతే చేసామో అది సేవే అవుతుంది. ఇంట్లో కూడా ఈశావాస్య. నెక్స్ట్ ఏం చేయగలను నేను? స్వామి మీ సేవలో ఉన్నాను, ఏం చేయగలను? బాబా మీ సేవలో ఉన్నాను, ఏం చేయగలను? రామకృష్ణజీ మీ సేవలో ఉన్నాను, ఏం చేయగలను? మనం మారాలి, ఇట్లీ జట్టు కావాలి. ఇంకా నాకేమిస్తావు, నాకేం చెప్తావు, అయిపోయింది దాన్ని. అందుకని ఈ స్పిరిచువల్ గ్రోత్, ఈ ఆధ్యాత్మిక తత్వం మనలో పెరగాలి. దట్ ఈస్ టు సే willingness to help others and do not ask anything in return. These examples are all to learn from them and then to apply. We can build upon them and use them as models in our life. ఎన్ని చేశారు, ఎన్ని ఒక ఏడాదిలో 100 కోట్ల హాస్పిటల్ భూమి నుంచి వచ్చిందా అన్నట్టు పైకి వచ్చింది. పేద లేదు, ధనికులు లేరు, అందరికీ ఫ్రీగా వైద్యం. చూడండి, భగవంతుడి ప్రేమ కొంతమందే ప్రసరించదు, కొంతమందికి ఉంటే. స్వామిని అడిగారు ఒకసారి, స్వామి మీ ప్రేమకు కూడా ఒక లిమిట్ ఉండాలి కదా, లిమిట్ ఉంటే అది ప్రేమ ఏమిట్రా అన్నారు.
నువ్వు సేవ చేస్తుండు, భగవంతుని చేరుకో. వాస్తవానికి చెప్తున్నాం, మేము స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని దగ్గరికి రానివ్వనే లేదు, మాతో మాట్లాడనే లేదు, మాతో ఏమీ చేయలేదు. ఎప్పుడు చేశారు? మేమందరం సేవ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఉన్నట్టుగానే మేము కూడా భగవంతుడి దగ్గరికి చేరుకోగలిగాం. భగవంతుడికి ప్రేమ అంటే అంత ఆనందం, భగవంతుడికి సేవ అంటే అంత ఆనందం. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యాల్సిన పని నుంచి దూరం వెళ్ళిపోకు. ఇందాక అన్నాను, ప్రేమ కార్యరూపంలో ధర్మం అవుతుంది, ప్రేమ వాక్కు రూపంలో సత్యం అవుతుంది, ప్రేమ ఆలోచన రూపంలో శాంతి అవుతుంది, ప్రేమ అవగాహన రూపంలో అహింస అవుతుంది. వచ్చి తీరాలి. రేపటి నుంచి ఎవరి కోసం మారుతున్నాం? నా కోసమే మారుతున్నాం. రైట్? ఈరోజు నాంది కావాలి. రోజులాగా అన్ని రోజులు అయిపోతే జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి? నిన్నలాగే ఇవాళలాగే రేపులాగే ఎల్లుండి ఉంటే ఇంకా ఎందుకు ఇది పుట్టి? అన్నీ అలాగే అయిపోతుంటే ఎట్లా? మానవుడు సృష్టించిన ప్రతి వస్తువు మానవుడికి ఉపయోగపడుతుంది కదా, పడుతున్నదా లేదా? పడుతున్నదా? మరి దేవుడు సృష్టించిన మానవుడు దేవుడికి ఉపయోగపడుతున్నాడా? నెక్స్ట్ అనేటటువంటిది ఎవరికైనా ఆనందం కలిగిస్తున్నదా? రేపటి నుంచి కలిగించాలి, ఇంట్లో కలిగించాలి. ముందు చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్, ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ అంచేత రేపటి నుంచి ఇంట్లో కలిగించాలి. నేను ఉండడం అనేటటువంటి, అయ్యో మా ఆయన ఇంకా రాలేదే, అయ్యో నా భార్య ఎక్కడికి వెళ్ళింది, నా పిల్లలు ఎక్కడ, ఈ ఆనందం ఇంట్లో కలగాలి. ఒక ప్రశాంతమైనటువంటి గృహం ఏర్పడాలి మన ఇంట్లోనే. మరీ సాయిరాం చెప్తూ థ్యాంక్ యూ. మనందరికీ తెలిసిన సత్యసాయి ఈయన రూపంలో వచ్చి మనకి అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్పారు మనకి. శరీరంలో ఉంటే ఆయన చెప్తాడు, లేకపోతే అన్ని శరీరాలతో ఆయనే చెప్పిస్తాడు. సత్యసాయి, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను గొప్ప ధ్యాన సేవ చేస్తున్నారు. ఇప్పుడు మొదలుపెట్టడం కాదు, ఎన్నో జన్మల నుంచి చేస్తున్నారు వాళ్ళు. అందరూ సేవా చక్రవర్తులే ఇక్కడికి వచ్చి ఉన్నారు. I know each one of them. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను పరమోత్కృష్ట సేవ చేస్తున్నవారు. రకరకాల సేవల తర్వాత పరమోత్కృష్ట సేవ వస్తుంది, అదే ధ్యాన బోధ, ధ్యాన ప్రచారం. అదే శాకాహార బోధ, శాకాహార ప్రచారం. Swamiji, you have done lot of work before you came here. You have done lot of work and a very, very great topic, which is the final topic. We have been enlightened in so many ways. There is no enlightenment without service. There can be service without enlightenment. But there is no enlightenment without service. Right, sir? Right. స్వామీజీకి నమస్కారం చేస్తూ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వాటి సంతోషం కోసం స్వామీజీకి గంధం పూయాలా వద్దా? మేము కూడా మీ సేవ చేసుకుంటాం.
మీరే కదా సేవ చేయమని చెప్పారు. స్వామీజీ చెప్పలు కొట్టండి. భగవాన్ సత్యసాయి వాణిని అద్భుతంగా వివరించినటువంటి స్వామీజీకి మరొకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్యకు సాక్షాత్తు ఆ పరమాత్మలే దిగి వస్తున్నారన్నంత అద్భుతంగా అందరూ వారి సందేశాలను అందిస్తూ మరి ఈరోజు కార్యక్రమంలో మనం మరొక మహా అద్భుతమైన బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతగానో ఇష్టమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించడానికి వేదిక అయినటువంటి థియోసాఫికల్ సొసైటీ వారి మరి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. శ్రీ ఎన్సి కృష్ణ గారు జీవితకాలం పాటు థియోసాఫికల్ సొసైటీలో ఆత్మజ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానసారాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న వారిని సాదరంగా మనం చప్పట్లతో వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. చక్కటి అవగాహన, వారి పరిశోధనని మనకి అందించడానికి విచ్చేస్తున్నారు. ఇది మన మహద్భాగ్యం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆత్మకి మోక్షం రావాలంటే కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆత్మనో మోక్షాయ జగద్దితాయ చ. 5 minutes, kindly become one with your breath. పండితుడైన పామరుడైన ప్రతిరోజు ధ్యానంలో ఉండాలి. ఆత్మజ్ఞాని అయినా కాకపోయినా ప్రతిరోజు ధ్యానంలో ఉండాలి. 24 గంటలు ఏం చేస్తాం? कृपया कोई भी आंखें न खोले. सांसों के साथ दोस्ती एवं सांसों के साथ मस्ती. హాయిగా కూర్చున్నాము, ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానం చేస్తేనే ఆధ్యాత్మికత, శ్రవణము వంటబడుతుంది. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ధ్యానము రెండు పరస్పరము విజృంభిస్తాయి. కనుక ఎవరు కూడాను కళ్ళు తెరవరాదు. సమత్వం యోగ ఉచ్యతే. మన మనసును సమస్థితిలో ఉంచడమే యోగం.
దమము ద్వారా సమము లభిస్తుంది. దమం అంటే మన శరీరం మీద కంట్రోల్. కళ్ళు రెండు మూసుకుని స్థితంగా కూర్చుని ఆ తర్వాత శ్వాసానుసంధానం ద్వారా సమస్థితి. మనస్సులో సమస్థితి అంటే ఏమీ ప్రకంపనలు లేని స్థితి. సమత్వం యోగ ఉచ్యతే. యోగమనగా సమత్వం సుమి. మనసులో సమం. సముద్రం లాంటిది, అలలు లేని సరోవరము కావాలి మనస్సు. ఒక 5 నిమిషాలు అందరము చక్కగా ధ్యానం చేద్దాం. ధ్యానము ధ్యానము జదము ధ్యానము జదము. మిత్రులారా 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 ధ్యానము జదము. కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి, కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి, శ్వాస ధ్యాస ఉంచెదము. ధ్యానము జదము. కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి, శ్వాస ధ్యాస ఉంచెదము. ధ్యానము జదము. ధ్యానమే సేయగా ధ్యానము 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 ధ్యానము. ధ్యానమే సేయగా సత్యమే తెలియగా, ధ్యానమే ధ్యానమే సేయగా సత్యమే తెలియగా, స్వస్థితినే పొందగా దియే వరము వరము. ధ్యానమే సేయగా 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 ధ్యానమే మమ పవ రే నిజ మమ పవ రే మమ పరే పరే మసరే నిజ రే రే మమ పరే మ పవ బవ మ బని బని మ పరి మసరే నిజ మమ రే పవ మని బన్ నిజ రే 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 రే
ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థితినే పొందగా దియే వారము వరము వరములనే కోరెదము ధ్యానమునే చేసెదము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ మనము మనకే జయము జయము జయములనే కోరెదము ధ్యానమునే చేసెదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి ధ్యానము చేసెదము Mama soni sori ma pa 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 ma 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 re 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 ni re za ma re za ni re za ma pa ba ni ma pa re ma sa re ni za dhyanamo ade shwasaya guru శ్వాసయ మార్గము శ్వాసయ ప్రాణము శ్వాసయ జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము శ్వాసమునే కూడెదము ధ్యానమునే చేసెదము వైద్యుని మరచి 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 వైద్యుని మరచి ఔషధి విడచి Become one with your breath, my dear friends. No thoughts whatsoever, no waves whatsoever, no particles whatsoever in the mind. When you are with the breath, the mind is tranquil. Samasthiti. Then all your diseases are healed by your own energy. Never ever go to doctors. No more doctors, no more hospitals, no more pharmaceutical industry, no more medicines, my dear friend. That is spirituality. Heal yourself. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేద్ ఆత్మైవి ఆత్మనో బంధు ఆత్మైవ విపరాత్మన ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వాడే సేవ చేసుకోవాలి. నీ సేవ నువ్వు చేసుకో, ఇంకోటి చేయాలంటే నీకు సేవ. నువ్వు సోమరిపోతువా? నీ సేవ నువ్వు చేసుకోలేవు? ఏమిటయ్యా, నువ్వు యోగివి కాబోయ్. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీ సేవ నువ్వే చేసుకోబోయ్. ఎవరి సేవకి నువ్వు అల్లులు చాచుకుంటున్నావు? ఇంకోటి ఎవడి పుట్టాలి నీకోసం, నీ సేవ కోసం నువ్వు వాడు ఇంకోటి పుట్టాలి ఏమిటి? నీ సేవ నువ్వు చేసుకో, ఎవడి సేవ వాడు చేసుకోవాలి. ఎలా? ధ్యానం ద్వారా. ధ్యానం ఎలా? శ్వాసము ద్వారా. नहीं कोई सोच नहीं कोई विचार मेरे प्यारे दोस्तों, सांसों के साथ दोस्ती एवं सांसों के साथ मस्ती. ఇంకొక నిమిషం దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. సమత్వం యోగ ఉచ్యతే. ఆ యోగ సాధన ద్వారా, యోగ అభ్యాసం ద్వారా, యోగ శక్తి ద్వారా, యోగ క్రాంతి ద్వారా చేసే కర్మలో కౌశల్యం వస్తుంది. యోగ కర్మసు కౌశలం.
నువ్వు యోగివి కాదు నాయన అన్నాడు అర్జునుడిని. యోగీశ్వరుడు అంటే ధ్యానేశ్వరుడు. 24 గంటలు ఉన్నాయి, ఏం చేస్తున్నావు? లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అన్నాడు యేసు ప్రభు. అంటే మనల్ని మనం ముద్దు పెట్టుకోవాలి ఏంటి అర్థంలో? దట్ ఈస్ నాట్ దట్. యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. దట్ ఈస్ లవింగ్ యువర్ సెల్ఫ్, నాట్ యువర్ బాడీ. హౌ డూ యూ లవ్ యువర్ సెల్ఫ్? టు బీ విత్ యువర్ సెల్ఫ్. వెన్ యూ ఆర్ విత్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్. అదే భగవద్గీత చెప్తాను, అర్జునా నువ్వు యోగివిగా. బుద్ధుడు ఏమన్నాడు? అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, ఇంకోటి ఎవడు వెలిగించడు. శ్రీకృష్ణుడు పోయి కౌరవులకు బుద్ధి చెప్పగలిగాడు ఏమిటి? ఎవరి బుద్ధిని వాడే సంపాదించుకోవాలి, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మైవి ఆత్మనో బంధువు ఆత్మైవ పరాత్మ. నీకు నువ్వే ప్రాణమిత్రుడు అవుతావు ధ్యానం ద్వారా. ధ్యానం లేకపోతే నీకు నువ్వే శత్రువు. యూ వేస్ట్ యువర్ టైమ్, యూ బికమ్ యువర్ ఓన్ ఎనిమీ. When you do meditation, you utilize your time and you become your own best friend. ఆఖరి ఒక్క నిమిషం ససీమరా కళ్తెరవరా సుమి. ఎంత భాగ్యమో, ఓ ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యాన యోగము. యోగ జీవితమో ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యాన యోగము. యోగ జీవితమో ఎంత భాగ్యమో. ఆనపానసతి ఆనపానసతి హంసయానమో. ఆనపానసతి హంసయానమో. కర్మక్షాళనము దివ్య నేత్రము. కర్మక్షాళనము దివ్య నేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యాన యోగము. ధ్యాన జీవితమో ఎంత భాగ్య. మధ్య మార్గము మధ్య మార్గము, మధ్య మార్గము ప్రజ్ఞాకారకము. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము. నిర్వాణాత్మకము శూన్య భావము. నిర్వాణాత్మకము శూన్య భావము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యాన యోగము. యోగ జీవితమో ఎంత భాగ్య. అహింసా తత్వము
అహింసా తత్వము ముక్తిదాయకము. అహింసా తత్వము ముక్తిదాయకము. కరుణ ధర్మము క్రాంతి క్షేత్రము. కరుణ ధర్మము క్రాంతి క్షేత్రము. ఎంత భాగ్యమంత సౌఖ్యము ధ్యాన యోగము. ధ్యాన జీవితము ఎంత భాగ్య. మబద పమ పద పమ 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 గమ గమ పమ గమ గమ పమ గమ గరి. Final 30 seconds become one with your breath. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends and masters and gods of this earth plane, earth planet. 24 గంటలు ఉన్నాయి. ఏమి చేస్తున్నాడు స్వామీజీ? కళ్ళు రెండు మూసుకొని కూర్చోవాలి కదా. మన సేవ మనం చేసుకోవాలి కదా. ఆత్మతో ఉంటేనే ఆత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మానుభవం వస్తుంది. ఆత్మతో ఉండడమే మిగతా వాటిని పక్కన పెట్టి దట్ ఈస్ మెడిటేషన్. Ten seconds. 9, 8, 4, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds, my dear friends. మొట్టమొదటి రోజు ఈ IFSSకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఎవరయ్యా స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునేవాడే స్పిరిచువల్ సైంటిస్ట్. ఇందాక స్వామీజీ వారు చెప్పినట్టు ప్రతి పువ్వులో మకరందం ఉంది, మనం భ్రమరము కావాలి. ప్రతి పువ్వు దగ్గర వాలి మనము తేనెను స్వీకరించాలి. ఈరోజు మనకి ఇక్కడ మనం అదృష్టం అని చెప్పేసి థియోసాఫికల్ సొసైటీ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ గారు వచ్చున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు స్వామీజీ వారికి. నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన మాస్టర్స్ థియోసాఫికల్ సొసైటీ మాస్టర్స్ కర్నల్ ఆల్కాట్, హెలెనా బ్లావెట్స్కీ, అని బీసెంట్, జెన రాజదాస, లెడ్బేటర్, డాడ్సన్, హార్సన్, ఓకే, సుబ్బారావు గారు. సో మెనీ గ్రేట్ మాస్టర్స్ ఆర్ దేర్. ఒకసారి చెప్పలు కూడా వాళ్ళందరికీ కూడా స్వామీజీ ద్వారా మనం ఎంతో థియోసాఫికల్ సొసైటీ నాలెడ్జ్ జ్ఞానాన్ని మనం సమీకరించుకుంటాము. స్వామీజీ వీఆర్ ఆల్ రెడీ. వేదిక మీద ఆసీనులైన గౌరవనీయులైన పత్రికారికి, ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సులో మెంబర్స్గా ఇక్కడ ఆహుతులైన సోదరులకు, అలాగే అంతర్జాతీయ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మెంబర్స్ అందరికీను నా హృదయపూర్వక వందనములు. నేను ఇప్పుడు చెప్పే కొన్ని మాటల్లో ఇమీడియట్గా మీరు స్పందించి ఆనందించే విషయాలు ఉండకపోవచ్చు. అయితే ఆవు ఇలా నెమరు వేస్తుందో, గబగబా పచ్చగడ్డి తినేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దాని కొట్టంలో పడుకొని ఎలా మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ఆహారాన్ని నెమరు వేస్తుందో, అలా నెమరు వేయడానికి కొన్ని ఏమన్నా పాయింట్ దొరికితే మీకు దొరకవచ్చు.
కాబట్టి దివ్య జ్ఞానము, దాని ఆవశ్యకత, ఈ ప్రస్తుత సమాజానికి సంబంధం ఏమైనా ఉందా అనే విషయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు ఉన్నాను. దివ్యజ్ఞాన సమాజాన్ని ఇంగ్లీష్లో ద థియోసాఫికల్ సొసైటీ అని పిలుస్తారు. ఈ సమాజం యొక్క అంతర్జాతీయ ముఖ్య కార్యాలయం ఇప్పుడు చెన్నై అని పిలువబడే నగరంలో అడయార్లో ఉంది. నిజానికి దివ్యజ్ఞాన సమాజ ఆవిర్భావం భారతావనిలో జరగల. అయితే ఆర్యావర్తములో ప్రస్తావింపబడిన వేదాంత సారాన్ని, అలాగే మతాల సారాన్ని ఆధారం చేసుకుని నిర్మాణమైన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. నవంబర్ 17, 1875 సంవత్సరంలో న్యూయార్క్లో ఈ దివ్యజ్ఞాన సమాజం స్థాపింపబడింది. ఇంట్రెస్టింగ్గా ఇందాక పత్రిక గారు చెప్పిన హెలెనా పెట్రోవా బ్లావెట్స్కీ అనే ఒక రష్యన్ వనిత, గ్రేట్ అకల్టిస్ట్ అండ్ ఆధ్యాత్మికురాలు, తర్వాత ఒక అమెరికన్ దొర హెన్రీ స్టీల్ ఆల్కాట్ అనే ఒక అమెరికన్ దొర, అతను లాయర్గా పనిచేశాడు, జర్నలిస్ట్గా పనిచేశాడు. ఇందాక ఎవరో స్వామీజీ ప్రస్తావించిన అబ్రహాం లింకన్ అసాసినేషన్ గురించి ఆ టీంలో ఉన్నాడు. తర్వాత వాళ్ళ సివిల్ వార్లో మిలిటరీ కర్నల్గా పనిచేశాడు అతను. వీరిద్దరూ ప్రధానంగా ఈ దివ్యజ్ఞాన సమాజ స్థాపనకి కారకులు. వీళ్ళిద్దరి వెనకాల కూడా ఇందాక పత్రిక గారు చెప్పినట్టు దివ్యజ్ఞాన సమాజంలో పరమ గురువులు అని కొంతమంది ఉన్నారు. పరమ గురువులు అంటే మానవుడుగా పుట్టి పరిణతి చెంది నిస్వార్థం జీవితం గడిపి, స్వార్థం కించుకైనా కూడా లేకుండా లోక కళ్యాణం ఒకరు పనిచేస్తున్న ఒక శ్వేత బృందం, వైట్ బ్రదర్హుడ్ అంటారు వాళ్ళని. వారిలో ఇద్దరు ఈ హెచ్పి బ్లావెట్స్కీకి, హెన్రీ స్టీల్ ఆల్కాట్కి విడివిడిగా కనిపించి, మీరు ఇరువురు కలిసి న్యూయార్క్కి వెళ్ళండి, బ్లావెట్స్కీ ఏమో ఇప్పుడు ఫ్రాన్స్లో ఉంది, ఈయనేమో అమెరికాలో ఉన్నారు, వీరిద్దరికి కనిపించి మీరు న్యూయార్క్కి వెళ్ళి అక్కడ ఈ సమాజ స్థాపన జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. అలా వాళ్ళిద్దరూ ఒక చోట చేరారు, న్యూయార్క్లో చేరారు. హెచ్పి బ్లావెట్స్కీ ఆవిడ థియోసఫిస్ట్ అనే మ్యాగజైన్లో 1879లో రాస్తుంది, ఆ రోజుల్లో కొంతమంది మతసారాన్ని గ్రహించిన వాళ్ళు, కొంతమంది సోకాల్డ్ స్పిరిచువలిస్ట్, వాళ్ళు స్పిరిచువలిస్ట్ సోకాల్డ్ అని ఎందుకంటున్నామంటే వాళ్ళు ఆ ఊరిలో ఉన్న ఊరి బయట ఉన్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చనిపోయిన ఆత్మలని వెనక్కి రప్పించి వాటితో మాట్లాడుతూ వాటి ద్వారా భవిష్యత్తు గురించి, తప్పిపోయిన వస్తువుల గురించి, మనుషుల గురించి మాట్లాడడమే స్పిరిచువాలిటీ అనుకునేవారు. సో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలగల. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏమిటో ఉంది ఈ సృష్టిలో, మర్మాలు చాలా ఉన్నాయని చెప్పి ఆలోచించారు. సో వాళ్ళందరి సహాయంతో కూడా, 15 మంది సహాయంతో కూడా ఒక అసోసియేషన్ ఫార్మ్ అయింది అంటుంది బ్లావెట్స్కీ. ఆ అసోసియేషనే ఈనాటి దివ్యజ్ఞాన సమాజం. హెచ్పిబి ఏమో ఒక పరిశీలకురాలుగా ఆ బృందాన్ని దగ్గరికి వెళ్ళిందిట. అలాగే ఆల్కాట్ ఏమో జర్నలిస్ట్గా పనిచేశారనుకున్నాం కదా, న్యూస్ పేపర్లో దాని గురించి ఆర్టికల్ రాయడం కోసం ఆయన వెళ్ళారట. కాబట్టి ఇద్దరు అక్కడ కలిశారు. కలిసి ఈ ఇన్సిడెంట్స్ అంతా చూశారు. చూసిన తర్వాత హెలెనా పెట్రోవా బ్లావెట్స్కీ ఏం చెప్పిందంటే, ఇది నిజమైన అకల్టిజం కాదు, స్పిరిచువాలిటీ కాదు అని గుప్త విద్య అంటే ఏమిటో కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చూపించారు. సో ఆ విద్యలకి, ఆ వివరణకి ఆకర్షితులైన మెంబర్స్ అందరూ కలిసి
కొంతమంది చాల్డియన్స్ అంటే చాల్డియన్ దేశస్థులు, అలాగే క్రిస్టియన్ మిషనరీస్లో ఎర్లియస్ట్ శాఖలో ఉన్న కబాలిస్, వీళ్ళు కలిసి ఈ దివ్యజ్ఞాన సమాజం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో దివ్యజ్ఞాన సమాజం మానవాళిని సరి అయిన మార్గంలో సత్యాన్వేషణ వైపు నడిపించడానికి, మత ఛాందసంలోంచి బయటికి తీయడానికి, విముక్తిని చేయడానికి, అలాగే మతం వల్ల ఏర్పడ్డ వైషమ్యాలని రూపుమాపడానికి ఏర్పడ్డ సంస్థ అని అంటూ ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టు ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న పరమ గురువుల సహాయం కూడా ఈ సమాజానికి అందింది. వారి ప్రేరణతో ఈ సమాజం ఆవిర్భవించింది. ఆ మాస్టర్స్, ఆ పరమ గురువులు ఆల్కాట్కి, బ్లావెస్కీకి చాలాసార్లు కనిపించి తగిన ప్రోత్సాహాన్ని, గైడెన్స్ని ఇచ్చేవారు. హిమాలయన్ మౌంటైన్ ఫుట్ హిల్స్లో నివసించేవారు అని హెచ్పి బ్లావెట్స్కీ చెబుతుంది. తర్వాత ఈ థియోసాఫికల్ సొసైటీలో పనిచేసిన సిడబ్ల్యూ లెడ్బిటర్ అని ఆయన కూడా వారు ఎక్కడ నివసించారు, ఏమి చేస్తారు అనే విషయం మీద ఒక గ్రంథం రాశారు. ఆ రోజుల్లో దివ్యజ్ఞాన సమాజం స్థాపించినప్పటికీ దాని ముఖ్య ఉద్దేశాలు ఇలా ఉండేవి. ఈ విశ్వాన్ని అంతటినీ కొన్ని శాసనములు గవర్న్ చేస్తున్నాయి. ఆ నాలెడ్జ్ని టు కలెక్ట్ అండ్ డిఫ్యూజ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ లాస్ దట్ గవర్న్ ద యూనివర్స్ అనేది మొదట అంశంగా పెట్టుకున్నారు, ఆబ్జెక్ట్గా. రెండోది టు ప్రమోట్ ద స్టడీ ఆఫ్ ఆర్యన్ అండ్ అదర్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజన్స్ అండ్ సైన్సెస్ అండ్ టు విండికేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏషియాటిక్ లిటరేచర్ ఆఫ్ ద బ్రాహ్మణికల్, బుద్ధిస్ట్ అండ్ జొరాస్ట్రియన్ ఫిలాసఫీస్. ఈ వెస్టర్నర్స్కి ఇటువైపు ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న జ్ఞానాన్ని వారికి పంచిపెట్టడం, వారికి తెలియజెప్పడం కోసం ఏర్పడిన సంస్థ. ఇటువైపు ఉన్న బ్రాహ్మణిక్ ఆర్ బుద్ధిక్ ఆర్ జొరాస్ట్రియన్ ఫిలాసఫీలో ఏమి దోషాలు లేవు, అన్ని మతములు సారము ఒకటే అని చెప్పడం కోసం ఏర్పడ్డ రెండో ఆబ్జెక్ట్. మూడోది టు ఇన్వెస్టిగేట్ ద హిడెన్ మిస్టరీస్ ఆఫ్ నేచర్ అండర్ ఎవ్రీ ఆస్పెక్ట్ పాసిబుల్ అండ్ ద సైకిక్ అండ్ స్పిరిచువల్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్. మనస్సుకు సంబంధించిన కొన్ని శక్తులు, కొన్ని స్పిరిచువల్ శక్తులు, పవర్స్ మనిషిలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటి గురించి పరిశోధన చేయటం మూడో సబ్జెక్ట్ అని పెట్టారు. ప్రస్తుతం ఆబ్జెక్ట్స్లో మనకి యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే విశ్వమానవ సౌభాతృత్వం కనిపిస్తుంది. ఈ మాటల్ని కూడా 1878లో ఈ సమాజం ప్రారంభిస్తే 78లో ఒక పరమ గురువుల సూచన మేరకు ఫస్ట్ ఆబ్జెక్ట్లో వీటిని పొందుపరిచారు. ఇప్పటికీ దివ్యజ్ఞాన సమాజానికి విశ్వమానవ సౌభాతృత్వ నిర్మాణమే అతి ముఖ్యమైనదిగా పరిగణింపబడుతోంది. ఆర్ష వాంగ్మయాన్ని, ఆర్యావర్తంలో ఉన్న జ్ఞాన సంపదని భౌతికవాదం వైపు అడుగులేస్తున్న పాశ్చాత్య దేశపు ప్రజలకి తెలియజెప్పడం, తర్వాత ఈ విషయాల్లో ఉన్న సత్యముని ప్రతిపాదించడానికి దివ్యజ్ఞాన సమాజం కృషి చేసింది. ఈ సమాజం యొక్క ప్రస్తుత ఆబ్జెక్ట్స్ ఏమిటంటే ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నవి. టు ఫార్మ్ ఎ న్యూక్లియస్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ వితౌట్ డిస్టింక్షన్స్ ఆఫ్ రేస్, క్రీడ్, సెక్స్, కాస్ట్ ఆర్ కలర్ అని. విశ్వమానవ సౌభాతృత్వంలో ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి తేడాలు లేకుండా, లింగభేదం లేకుండా, ఏ మతానికి సంబంధించిన వారు లేకుండా, ఏ దేశానికి సంబంధించిన వారు లేకుండా ఒక విశ్వమానవ సౌభాతృత్వ నిర్మాణము, ఒక న్యూక్లియస్ ఫామ్ చేయాలి అని చెప్తారు. రెండో ఆబ్జెక్ట్ ఇప్పుడు ప్రస్తుత ప్రాచుర్యంలో ఉన్నది టు ఎంకరేజ్ ద స్టడీ ఆఫ్ కంపారిటివ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. ఈ వేరియస్ రిలీజన్స్ అన్నీ వచ్చాయి కదా, ఈ రిలీజన్స్ యొక్క కంపారిటివ్ స్టడీ, వేరియస్ దర్శనములు, మనకున్న షడ్దర్శనములు కానీ, వేరే ఫిలాసఫికల్ దర్శనములు కానీ, తర్వాత శాస్త్రం ప్రతిపాదించిన విషయాలను కానీ చదవాలి, అధ్యయనం చేయాలనేది రెండోది. మూడోది టు ఇన్వెస్టిగేట్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్. విశ్వాన్ని నడిపిస్తున్న శాస్త్రముల్ని తెలుసుకోవడం, అలాగే మానవుల్లో నిక్షిప్తమైన ఉన్న శక్తులను కనుక్కోవడం అనేది మూడో ఆబ్జెక్ట్గా పెట్టుకున్నారు.
ఒక పరమగురు అంటాడు, దివ్యజ్ఞాన సమాజం కేవలం మనుషుణ్ణి గుణవంతులుగా తీర్చిదిద్దక మటుకే ఏర్పడలేదు అని. మరి ఎందుకు ఏర్పడింది అంటే స్పిరిచువల్ రీజనరేషన్ ఆఫ్ హ్యుమానిటీ అని, ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కొరకు ఏర్పడింది అని. అలాగే గుప్త విద్యను ప్రదర్శించడానికి, లేకపోతే మాయాజాలాన్ని చూపించడానికి ప్రజలకి, అదే స్పిరిచువాలిటీ అని చెప్పడానికి కూడా ఈ సంస్థ నిర్మాణం చేయబడలేదు అని ఆయన ప్రస్తావించారు. ఇలా గుప్త విద్యలు మ్యాజిక్ చూపించే కన్నా ఈ సంస్థని ప్రారంభించిన వారు కానీ ఈ సంస్థను కానీ రూపుమాపడం మంచిది అని చెప్తారు. ఎందుకంటే అసలు పర్పస్ ఏమిటంటే స్పిరిచువల్ రీజనరేషన్ ఆఫ్ మ్యాన్ అని, మానవ ఆధ్యాత్మిక పునరుజ్జీవము అని. అందరూ ఏకోదరులు కాకపోయినా సోదరులనే తత్వాన్ని ప్రతిపాదించడం ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే విశ్వమానవ సౌభాతృత్వమే దివ్యజ్ఞాన సమాజం యొక్క ముఖ్యమైన కర్తవ్యం అయింది. TS is formed for the exalted purpose of promoting the spiritual regeneration of man అని మాస్టర్ అంటాడు. ఇప్పటిదాకా మనం దివ్యజ్ఞానం యొక్క ప్రస్తుత ఆబ్జెక్ట్స్ ఏమిటి, ప్రస్తుత పనులు ఏమిటి అనేది చూసాం. ఇవి ప్రకటితంగా అందరికీ కనిపిస్తున్నవి. అప్రకటితంగా కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి సొసైటీకి. ఏమిటి అవి అంటే టు హెల్ప్ ద స్పిరిచువల్ రీజనరేషన్ ఆఫ్ మ్యాన్ అనేది మనం ఆల్రెడీ చూసాం. రెండోది టు ఎలివియేట్ ద హ్యూమన్ సఫరింగ్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్, మానవ సముదాయంలో ఉన్న దుఃఖాన్ని, ఉన్న బాధల్ని ఉపశమింపచేయడం అనేది ఒకటి. రెండోది టు పాయింట్ ద వే టు దోస్ ఇంట్రెస్టెడ్ టు ట్రెడ్ ద పాత్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన మార్గం మీద పయనించాలి అని వెళుతున్న వాళ్ళకి ఆ మార్గ సూచన చేయడం, మార్గం మీద ఎలా వెళ్ళాలో చెప్పడం. ఇవి కూడా ఈ సమాజం యొక్క అన్డిక్లేర్డ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తారు. ఈ సమాజం 1879లో భారతదేశంలో ఉన్న బొంబాయికి వచ్చింది. అక్కడ స్థాపించిన తర్వాత 82వ సంవత్సరంలో మద్రాసుకు విస్తరించింది. మద్రాసులో మహాత్ముల సూచనల మేరకే, పరమగురుల సూచనల మేరకే ఆ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అనేది అడయారులో స్థాపించడం జరిగింది. కొంతమంది తెలుగువారు, అప్పుడు మద్రాసులో ఉంటున్న తెలుగువారే ఈ దివ్యజ్ఞాన సమాజ సంస్థాపకులకి ద్రవ్య సహాయం, మిగతా ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేశారన్నమాట. అందువల్ల వారి సహాయంతో హెచ్పి బ్లావెట్స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ అక్కడ కొంత ల్యాండ్, బిల్డింగ్ సేకరించి అక్కడ ఈ అంతర్జాతీయ సంస్థని ఏర్పరిచారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సమాఖ్య 56 దేశాల్లో ఉంది. ఎక్కడైతే గవర్నమెంట్ అలౌ చేయదో, ఇది ఒక మతంగా పరిగణించి కొన్ని చోట్ల అలౌ చేయటలే. ఇది మతం కాదు, నిజంగా మతాల సారము, మతాల యొక్క మూలము అని చెబుతుంది దివ్యజ్ఞానం. ఎక్కడైతే గవర్నమెంట్ అలౌ చేయట్లేదో అక్కడ మటుకు ఈ దివ్యజ్ఞాన సమాజం లేదు. సో ఇందాక మనం అనుకున్న హెన్రీ స్టీల్ ఆల్కాట్ అనే మొదట ప్రెసిడెంట్ 1907 దాకా పనిచేశారు. దాని తర్వాత మేడం యానీ బెసెంట్ అనే ఒక ఆవిడ, చాలా గొప్ప వ్యక్తి, మన ఇండియా కోసం చాలా పాటుపడిన వ్యక్తి. నేను పుట్టడం ఇంగ్లాండ్లో పుట్టాను, కానీ నేను స్వతహా నేను భారతీయ మహిళని అనుకునే ఒక మహా మనిషి 1933 దాకా ఈ సంస్థకి అధ్యక్షురాలుగా ఉంది. దాని తర్వాత అరుణ్ డేల్ అనే ఒక ఇంగ్లీష్ మెంబరు, దాని తర్వాత ఇందాక పత్రికారు చెప్పిన జనరాజ్ దాస్ అనే ఒక సిలోన్ మెంబరు, దాని తర్వాత ఎన్ శ్రీరామ్ అనే ఒక భారత మెంబరు, తర్వాత ఇంగ్లాండ్లో పుట్టిన జాన్ బిఎస్ కోట్స్ అనే ఒక మెంబరు. ఇలాంటి వారు వీళ్ళు ఈ సంస్థకి ప్రెసిడెంట్గా పనిచేశారు. మొన్నటిదాకా రాధా బర్నియర్ అనే ఒక భారత వనిత ఈ దివ్యజ్ఞానం